నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. షుగర్ వ్యాధి గురించి మనం సీరీస్ ఆఫ్ వీడియోలు చేసాం. అవి చాలా పాపులర్ అయ్యాయి. ఆ షుగర్ వ్యాధి గురించి కానివ్వండి, ఆ మందుల గురించి కానివ్వండి, చాలామంది ఇప్పటికీ నాకు ఫోన్ చేసి ఆ వీడియోలు చూసి అడుగుతూ ఉంటారు. సో ఈ క్రమంలో మనం ఇప్పుడు తెలుసుకోబోయేటటువంటి అంశం ఏంటంటే షుగర్ తగ్గిపోవడం. షుగర్ తగ్గిపోవటం కారణాలు ఏమిటి? సో దానికి ఎందువల్ల వస్తుంది? ట్రీట్మెంట్ ఎలా చేయాలి? దాని గురించి తెలుసుకుందాం. చాలామందికి మీరు షుగర్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు 300, 400, 400 కంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా మామూలుగా ఉంటూ, తన పనులు తాను చేసుకుంటూ, ఎట్టి ఇబ్బంది లేకుండా తన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇది ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుందంటే, ఈ అధిక షుగర్‌తో పాటుగా ఎప్పుడైతే వాళ్ళకి డీహైడ్రేషన్ వస్తుందో, నీటి శాతం ఒంట్లో తగ్గిపోతుందో, దాన్ని డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటారు. అంటే ఎక్కువ షుగర్ ఉండి, షుగర్ మామూలుగా ఉండదు. మీరు బయట చక్కెర పెట్టారనుకోండి, దాని వెంటనే తేమ అబ్జార్బ్ చేస్తుంది అది. షుగర్ బయట పెట్టినట్లయితే తేమ అబ్జార్బ్ చేస్తుంది. ఎందుకంటే గ్లూకోజు దాని చుట్టూ ఉన్నటువంటి అది వాటర్ని హోల్డ్ చేస్తుందన్నమాట. శరీరంలో కూడా అంతే. ఎప్పుడైతే షుగర్ శరీరంలో ఎక్కువ ఉన్నదో, ఎక్కువ షుగర్తో పాటు డీహైడ్రేషన్ రావడం ఎమర్జెన్సీ. దాన్ని చెప్పినట్టుగా డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటారు. అది ప్రాణాంతకం. సో దానికి షుగర్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ అని వచ్చినాయి అనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి కామన్గా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలా ఎక్కువ షుగర్దు ఈ డీహైడ్రేషన్ తోటి ఆ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది ఒట్టి షుగర్ ఎక్కువగా ఉండటం ప్రమాదమే కానీ ఎమర్జెన్సీ కాదు. మరి షుగర్ ఉన్న వాళ్ళల్లో ఏమిటి ఎమర్జెన్సీ అంటే షుగర్ తగ్గిపోవడం. సో షుగర్ కనుక బాగా తగ్గిపోయిందనుకోండి, వాళ్ళకి స్పృహ తప్పి పడిపోవడం, ఫిట్స్ రావడం, ఇట్లాంటివి జరుగుతాయి. అది ఎమర్జెన్సీ. అది కనుక వెంటనే కనుక మనం ట్రీట్ చేయకపోతే, చుట్టుపక్కల ఎవరు మనుషులు లేకపోతే వాళ్ళకి అందుబాటులో కనుక షుగర్ కానీ తినడానికి లేకపోతే ప్రాణం పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ గురించి తెలుసుకోవడం మంచిదే, కానీ షుగర్ తగ్గిపోవడానికి కారణాలు, దాని ట్రీట్మెంట్ తెలుసుకోవడం చాలా 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 ముఖ్యం. ఇది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యమైనటువంటి వీడియో. ఇది జాగ్రత్తగా మీరు వింటారని నేను ఆశిస్తున్నానండి. ఇకపోతే షుగర్ తగ్గిపోవడం అంటే ఏమిటి? షుగర్ అంతా నెంబర్లే కదా. షుగర్ ఒక మోతాదు దాటితే షుగర్ వ్యాధి ఉంది అంటాం. సో ఫాస్టింగ్ షుగర్ ఎప్పుడైతే 126 మిల్లీగ్రాములు దాటిందంటే షుగర్ వ్యాధి ఉన్నట్టు లెక్క. వన్స్ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అంటూ మొదలైన తర్వాత 100 నుండి 110కి మధ్యలోకి తీసుకుని రావాలి. తిన్న తర్వాత 200 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నట్లు లెక్క. ఆ 200 షుగర్ని ట్రీట్మెంట్ చేసి 140కి తీసుకుని రావాలి. షుగర్ వ్యాధి డయాగ్నోసిస్ వేరు. వన్స్ అది కనుక వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ గోల్స్ డయాగ్నోసిస్ కంటే కూడా తక్కువగా ఉంటాయి. 126 డయాగ్నోసిస్ అయితే 100, 110 ఉంటుంది. 200 తిన్న తర్వాత డయాగ్నోసిస్ అయితే 140 దాకా షుగర్ మనం తీసుకుని రావాలి. ఇది ట్రీట్మెంట్ గోల్స్. షుగరు 100 నుండి 110 దాకా ఉండాలి ఖాళీ కడుపున అని చెప్పాం. అదే 70 కంటే తక్కువగా షుగర్ తగ్గిపోతే, అంటే 70 నుండి 100 దాకా పర్వాలేదు, షుగర్ మరి తక్కువ కాదు, కానీ ప్రమాదకరమైన లెవెల్స్లో లేదు. 70 నెంబర్ కంటే కనుక షుగర్ తగ్గిపోయిందంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ మీరు మామూలుగా పరీక్ష చేసి సూదితో గుచ్చి పరీక్ష చేసినప్పుడు 70 కంటే తక్కువ ఉన్నట్లయితే అది ప్రమాద సూచిక. సో 70 కంటే తక్కువ ఉన్నట్లు అది ఎమర్జెన్సీ. ఇమీడియట్గా వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ చాలామందికి మాటికి షుగర్ తగ్గిపోతుంటే షుగర్ వాళ్ళకేంటంటే 70 కిందకి వాళ్ళ షుగర్ రాగానే వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించదు. యూజువల్గా షుగర్ 55 కంటే కనుక తగ్గిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ తగ్గిపోయినప్పుడు వచ్చేటటువంటి ఆ రోగ లక్షణాలు, సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుస్తాయి. సో మనం సిమ్టమ్స్ ఉన్నాయి ఎవరికన్నా అంటే ఖచ్చితంగా షుగర్ 55 కంటే తక్కువ ఉన్నట్టే లెక్క. పరీక్ష చేసిన తర్వాత 70 కంటే తక్కువ ఉన్నట్లయితే అది స్టిల్ షుగర్ తక్కువ ఉన్నట్లు లెక్క, దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. అది ఎమర్జెన్సీయే. కానీ మనం మనుషులను చూసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ షుగర్ తగ్గిపోయే సిమ్టమ్స్ ఉన్నాయంటే నిస్సంకోచంగా అది 55 కంటే తక్కువ ఉన్నట్లే లెక్క. అది ఫస్ట్. షుగర్ తగ్గిపోవడం అంటే ఏమిటి? ఎంతవరకు తగ్గిన తర్వాత దాని షుగర్ తగ్గిపోవడం అంటాం? హైపోగ్లైసీమియా అని ఇంగ్లీష్లో అంటారు. అది ఏమిటి అనేదానికి ఇది డెఫినేషన్. సో బేసికలీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు షుగర్ తగ్గిపోతే ఎలాగుంటుంది, ఎలాగ పేషెంట్కి తెలుస్తుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ముందే కనుక తెలిసినట్లయితే వెంటనే షుగర్ తీసుకోవటమో, గ్లూకోజ్ తీసుకోవటమో, స్వీట్ తినటమో చేయగలరు. కాబట్టి
సో దీన్ని 2 కేటగిరీస్లో ఉంటుంది. షుగర్ తగ్గిపోయిన వెంటనే శరీరంలో అన్ని అవయవాలకి కూడా షుగర్ అవసరమే. కానీ మెదడుకి మాత్రం గ్లూకోజ్ లేకపోతే అది పని చెయ్యలేదు. అది చాలా నిష్ఠాగరిష్టమైనటువంటి అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి అవయవం అయినప్పటికీ అది అన్నీ తినలేదు అంటే స్పెసిఫిక్గా ఉంటుంది. గ్లూకోజ్ లేకపోతే అది పని చెయ్యలేదు. సో ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో తగ్గిపోయిందో నార్మల్గా పని చేయలేదు అది. సో బ్రెయిన్కి షుగర్ తగ్గిపోయినప్పుడు వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఒకటి ఉంటాయి. రెండవది శరీరం యొక్క రియాక్షన్. సో శరీరం ప్యానిక్ అవుతుంది అనమాట. శరీరం ఏం చేస్తుంది, అయ్యో షుగర్ తగ్గిపోయింది, బ్రెయిన్కి గ్లూకోజ్ లేకపోతే ఎట్లా అని ఏం చేస్తుంది, అది ఈ ఒక ప్యానిక్ మోడ్లోకి వస్తుంది. షుగర్ పెంచేటటువంటి రియాక్షన్ శరీరంలో తీసుకొస్తుంది. ఆ రియాక్షన్ సిమ్టమ్స్. సో 2 కేటగిరీస్, ఒకటి మెదడుకు సంబంధించినటువంటి సిమ్టమ్స్, 2 శరీరం యొక్క రియాక్షన్ అది. సో ఈ రెండు తరహాగా వాళ్ళకి ఈ రోగ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. ఆ లక్షణాలు మొదటగా మెదడుకి తగ్గిపోతే ఏమవుతుంది, ఫస్ట్ వాళ్ళకి తలనొప్పి మొదలవుతుంది. సో మెదడు తల వెనక భాగంలో కానివ్వండి, డిఫ్యూజ్గా కానివ్వండి తలనొప్పితో మొదలవుతుంది. 2 చూపు సరిగ్గా ఉండదు, బ్లర్డ్గా రావటం, లేకపోతే ఇద్దరిద్దరుగా కనిపించడం, 2 వస్తువుల్లో కనిపించడం, ఇలా మొదలవుతుంది. సో తలనొప్పి 2గా కనిపించడం, సరిగ్గా కనిపించకపోవడం. 2 తర్వాత ఈ మెదడు సంబంధించిన ఏంటి, విపరీతంగా చెమటలు పట్టడం, బాగా వీక్నెస్ ఉండడం, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతాయి. ఇంతకంటే బాగా తగ్గిపోయింది, 55 కంటే ఇంకా తగ్గిపోయింది, 20-30కి వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ పూర్తిగా పనిచేయదు. అప్పుడేమవుతుంది, ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. సో ఇది ఈ షుగర్ బట్టి రోగ లక్షణాల యొక్క క్రమం. సో ముందు 55 కంటే తక్కువ, తర్వాత ఇంకా బాగా తగ్గిపోయిన తర్వాత సిమ్టమ్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఫిట్స్ రావచ్చు, వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే షుగర్ 70 కంటే తగ్గిపోతుందో శరీరం యొక్క రియాక్షన్ వస్తుంది. శరీరం ఏం చేస్తుంది, వెంటనే షుగర్ పెంచేటటువంటి హార్మోన్స్ ఉంటాయి బాడీలో, దాన్ని పెంచడానికి ట్రై చేస్తుంది. సో ఇది స్ట్రెస్ రెస్పాన్స్, పానిక్ రెస్పాన్స్. ఇప్పుడు ఏమవుతుంది, గుండె దడ రావడం, చెమటలు పట్టడం, సో ఒక రకమైన భయంలాగా ఉండడం, యాంగ్జైటీ రావడం, ఇవన్నీ కూడా శరీరం యొక్క రియాక్షన్స్. సో ఈ సిమ్టమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో ఈ నేను చెప్పినటువంటి మెదడు సంబంధించిన సిమ్టమ్స్ కాకుండా గుండె దడ, స్వెట్టింగు, అట్లాగనే యాంగ్జైటీ, భయంలాగా రావడం, ఆకలి రావడం, ఇవన్నీ కూడా శరీరం యొక్క రియాక్షన్స్. సో ఇవే అండి. ఇలాంటి ఉన్నప్పుడు షుగర్ తగ్గిపోతుందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో ఇలాంటి ఉన్నప్పుడు కారణాలు ఏమిటి? సింపుల్ సూత్రం, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ మీరు తినే తిండి, ఈ తిండి బట్టి మీకు రక్తంలో గ్లూకోజ్ వస్తుంది. ఈ గ్లూకోజ్ని పరీక్ష చేసి డాక్టరు ఒక రకం మందులు, ఇన్సులిన్ పెడతాడు. సో ABC, తిండి, రక్తంలో గ్లూకోజు, ఇచ్చినటువంటి ట్రీట్మెంట్. ఎప్పుడైతే తిండి తగ్గిందో, ఏ కారణం చేతైనా తిండి తినకపోతే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుంది. అప్పుడు 3వ కేటగిరీ అయినటువంటి మందుల్ని మనం తగ్గించుకోవాలి. సో తిండి తినకపోతే మందులు తగ్గించుకోవాలి. లేదంటే ఏమవుతుంది, మందులు అదే పొద్దున్న ట్యాబ్లెట్ వేసి మధ్యాహ్నం అన్నం తినకపోతే ఏమవుతుందంటే, తిండి తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది, మందులు అట్లాగే ఉన్నాయి కాబట్టి షుగర్ ఇంకా తగ్గిపోయి ఇప్పుడు హైపోగ్లైసెమియాలకు పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అది ప్రమాదం, ఎమర్జెన్సీ. సో తిండి సరిగా తినకపోవడం. సో ముందు మనం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కారణాలు ఏమో చూద్దాం, షుగర్ వ్యాధి లేని వాళ్ళలో కారణాలు ఏమో చూద్దాం. సో షుగర్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా మందులే కారణం. సో మందులే కారణం, మందులు వేసుకోవద్దని కాదు. సో మీరు మందులు వేసుకుంటున్నప్పుడు తిండి అదే మోతాదులో మెయింటైన్ చేసుకోవాలి. తిండి తగ్గించినప్పుడు అంటే అదే మోతాదులో అంటే ఒకసారి మీకు తినాలనిపించలేదు అనుకోండి, తక్కువ తిన్నారనుకోండి, మందులు తగ్గించుకోవాలి. సో అది ఈ A=B, B=C, ఈ 3 ABC సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. A అనగా తిండి, B అనగా రక్తంలో షుగరు, C అనగా మనం ఇచ్చేటటువంటి మందులు. సో A తగ్గినట్లయితే, తిండి తగ్గినట్లయితే మనం వేసుకున్న ట్రీట్మెంట్ని తగ్గించుకోవాలి. 100, 50, మహా అయితే 150 ఉన్న షుగర్ ఎక్కువ ఉంటే ప్రమాదం కాదు. అది 100, 150 తగ్గితే మాత్రం సీరియస్ ప్రమాదానికి గురి చేస్తుంది. ఒకటి ABC సూత్రం. రెండవది, షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని జబ్బులు రావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కామన్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఉంటూ వాళ్ళకి సైలెంట్గా కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడైతే బయలుదేరిందో, కిడ్నీ ప్రాబ్లం ఏం చేస్తుంది, ఈ ఇచ్చేటటువంటి మందుల్ని బయటికి పంపించలేదు. కిడ్నీ పనిచేయట్లేదు కదా, శరీరంలో ఉన్నటువంటి మందులు లేకపోతే మనకి ఏవైతే బయటికి పంపించాల్సినవి ఉంటాయో అది పంపించే బాధ్యత కిడ్నీది. కిడ్నీ పనిచేయట్లేదు, అవన్నీ
శరీరంలో పేరుకుని పోతాయి. పేరుకుని పోయి ఏమవుతుంది, ఇది ఇంకా పని చేస్తూనే ఉంటుంది. పని చేస్తూ ఉంటే ఏమవుతుంది, షుగర్ తగ్గిపోతుంది. సో కామన్గా షుగర్ ఉన్న వాళ్ళకి సైలెంట్గా కిడ్నీ జబ్బు వచ్చినా, లివర్ జబ్బు వచ్చినా, సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇంకా సీరియస్ క్యాన్సర్ వచ్చినా, ఈ కారణాలు షుగర్ ఉన్న వాళ్ళకి సైలెంట్గా బయలుదేరినట్లయితే అదే తిండికి, అదే ట్రీట్మెంట్కి మీ షుగర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. సో ఈ పరీక్షలు మీరు చేసుకో, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుగర్ తగ్గిపోతుంది చెప్తే వాళ్ళు పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో వాళ్ళ కారణాలు వాళ్ళు వెతుకుతారు. కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ 4 కారణాలు. అన్నిటికంటే కామన్ కారణం ఏంటంటే ఆల్కహాల్. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆల్కహాల్ వల్ల షుగర్ తగ్గిపోతుంది. ఆల్కహాల్ తీసుకుని వీళ్ళు షుగర్ అన్నం సరిగ్గా తినరు. ఈ 2 కారణాల వల్ల షుగర్ కామన్గా తగ్గిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో ఇవి కారణాలు. షుగర్ లేని వాళ్ళలో, షుగర్ వ్యాధి లేకుండా, ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళలో రక్తంలో షుగర్ తగ్గిపోతున్న కారణాలు మోస్ట్లీ ఇవే ఉంటాయి. కామన్గా ఆల్కహాల్. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ వల్ల షుగర్ తగ్గుతుంది. అదేవిధంగా వాళ్ళు తిండి కూడా సరిగ్గా తినరు. వాళ్ళకి తాగిన పొట్ట ఎండిపోయి తిండి తినరు, తిండి అశ్రద్ధ చేస్తారు. ఈ కారణం వల్ల కూడా షుగర్ తగ్గుతుంది. సో మళ్ళీ ఇవే. సో వాళ్ళకి ఆల్కహాల్, కిడ్నీ, లివర్, సీరియస్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ఈ 5 కారణాలు షుగర్ ఉన్న వాళ్ళలో రావచ్చు. షుగర్ లేని వాళ్ళల్లో మందులు కాకుండా ఇవన్నీ కారణాల వల్ల కూడా షుగర్ కామన్గా తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ కారణాలు వాళ్ళు వెతుక్కోవాలి, వెతుక్కుని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే దీనికి ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏమిటి? షుగర్ తగ్గిపోతే షుగర్ ఇవ్వాలి, చాలా సింపులే కదా. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు ఉన్నాయి. ఏమిటి? షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ జేబులో ఒక ప్యాకెట్ గ్లూకోజ్ వాళ్ళు క్యారీ చేయాలి. ఇంట్లో అయితే వాళ్ళకి అందేటటువంటి ఎత్తులో ఈ గ్లూకోజ్ కానీ, షుగర్ కానీ వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కళ్ళు తిరిగిపోతూ, వాళ్ళకి సివియర్ వీక్నెస్ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడికి, అంటే ఎక్కడో కిటార్ కొమ్మన పెట్టారనుకోండి, వాళ్ళు స్టూల్ వేసుకుని ఎక్కలేరు కదా, వాళ్ళు ఏదో మంచం మీద నుంచుని ఎక్కలేరు కదా. అందేటటువంటి హైట్లో ఈజీగా అందేటట్టుగా వాళ్ళకి షుగర్ కానీ, గ్లూకోజ్ కానీ పెట్టుకోవడం అనేది చాలా 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 అడ్వైజబుల్. చాలా ఇది సలహా మీరు పాటించదగ్గది. షుగర్ మంచిది, కానీ గ్లూకోజ్ కనుక డైరెక్ట్గా తిన్నట్లయితే, గ్లూకోన్-డి ఇట్లా రకరకాలవి దొరుకుతాయి కదా, డైరెక్ట్ గ్లూకోజ్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే డైరెక్ట్గా చెంచా నోట్లో వేసుకోండి. ఇంకా దేళ్ళు కలపక్కల, డైరెక్ట్గా ప్యాకెట్లో అది ఓపెన్ చేయాలి. మళ్ళీ చించడం, కత్తిరించడం ఉండకూడదు. డైరెక్ట్గా అది పొట్లం విప్పడం, గ్లూకోజ్ నోట్లో వేసుకోవడం, అంత సింపుల్గా మీరు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి. నెక్స్ట్, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, వాళ్ళు కాన్షియస్గా ఉండాలి. అంటే వాళ్ళకి, అంటే ఇంకా పూర్తిగా డ్రాప్ అవ్వకుండా వాళ్ళకి ముందే పసిగట్టి, సో షుగర్ అంటే 55 నుండి 30 దాకా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు షుగర్ తినగలరు. కానీ అంతకంటే తగ్గిపోయి వాళ్ళు ఆపస్మారక స్థితిలో అన్కాన్షియస్గా పడిపోయి సీరియస్గా ఉన్నాయనుకోండి, వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. పక్క వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఇది తెలిసినట్లయితే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయాలి. ఏం చేయాలి? నోట్లో గనక ఈ చాక్లెట్లు, ఈ బిస్కెట్లు, షుగరు ఇవి వేయడం ప్రమాదకరం అప్పుడు. ఎందువల్ల? అది వాళ్ళు ఫిట్స్ వస్తున్నాయి, కోమాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఊపిరితిత్తుల్లోకి పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. సో మింగేటట్టుగా మీరు ఇట్లా వేయకూడదు. మహా అయితే చిటికెడు నాలుక కింద లిప్స్ మీద రాసేయాలంతే. ఎందుకంటే నోట్లో కనుక షుగర్ కాస్త ఉంటే నోట్ కాస్త అబ్జార్ప్షన్ ఉంటుంది. సో నాలుక కింద నోట్లో అంటే వాళ్ళు ఫిట్స్ వస్తున్నప్పుడు మీరు నోట్లో వేలు పెట్టి మీ చేతులకు వాళ్ళు వేళ్ళు కొరికేస్తారు వాళ్ళు. సో పెట్టగలిగితే కొంచెం గ్లూకోజ్ అట్లా రాయండి, వాళ్ళని అర్జెంటుగా హాస్పిటల్ షిఫ్ట్ చేయండి. ఎందువల్ల అంటే ఆపస్మారక స్థితిలో మీరు చేయగలిగిన పెద్ద ఉండదు. వాళ్ళకి ఐవీ సెలైన్ పెడితే తప్ప గ్లూకోజ్ రాదు. సో అది మీరు పెట్టగలిగితే ఐవీ లైన్ మంచిదే, లేదా ఇంజెక్షన్ ఇవ్వడం కష్టం మీకు బేసికలీ. సో జస్ట్ లిప్స్కి కాస్త గ్లూకోజ్, డైరెక్ట్ గ్లూకోజ్ కానీ షుగర్ కానీ అప్లై చేయగలిగితే సరిపోతుంది. అర్జెంటుగా మీరు దగ్గర ఉన్నటువంటి, అతి దగ్గరగా ఉన్నటువంటి ఐవీ లైన్ ఎక్కడైతే సింపుల్ అది ఆర్ఎంపీ లైన్ పెట్టగలరు, నర్సెస్ పెట్టగలరు, చిన్న చిన్న డాక్టర్లు ఎవరైనా పెట్టగలరు. జస్ట్ ఐవీ లైన్ పెట్టి, అందరి దగ్గర గ్లూకోజ్ బాటిల్స్ ఉంటాయి. సో 5% డెక్స్ట్రోజ్ కానీ, అది మినిమం 25% డెక్స్ట్రోజ్. 25% డెక్స్ట్రోజ్ అంటే కాన్సన్ట్రేషన్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ సెలైన్ పెట్టినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలివి వస్తుంది, ఒక ప్రాణాన్ని, కాంప్లికేషన్స్ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఇదండి. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. సో ఇవి మీరు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. ఇవి మీరు తెలుసుకోండి, వీడియో షేర్ చేయండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులకి మీరు అందించడానికి మీ వంతు సహాయం మీరు చేయండి.
నమస్కారం అండి.